డాక్యుమెంట్స్ అన్ని కూడా మన ప్రభుత్వం చదివించడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మందనిలో సింగరేణి సిఎస్ఆర్ నిధులతో సుమారు 7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కిచెన్ లో గంటకు 10,000 ఇడ్లీలు, 3,000 దోశలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజు వివిధ రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూ రూపొందించామని చెప్పారు. అల్పాహారం అందించడం వల్ల పిల్లల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత, పాఠశాలకు హాజరు మెరుగు అవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ప్రధానంగా ప్రభుత్వ గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన సహచర మంత్రివర్గ సోదరి వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి స్కూల్లో అమలయ్యే విధానాన్ని చేపట్టాలని మేము పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ లేకుండానే స్కూల్కి వచ్చేవాళ్ళం. స్కూల్ మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి అప్పుడు పోయి ఇంటికి పోయి భోజనం చేసేవాళ్ళం అని చెప్పారు. ఈరోజు ఏ కుటుంబాలైతే వాళ్ళ పిల్లలను చదువుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారో ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు అండగా ఉండాలి ప్రభుత్వం. విద్య 3 సార్లు ఇవ్వాలని ఆలోచన. మరి ఇప్పుడే దీంట్లో చూస్తా ఉన్నాం ఏముంటాయి దీంట్లో. ఈ బ్రేక్ఫాస్ట్